హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అలాగే మీరు అందరూ కూడా బాగోవాలని కోరుకుంటూ ఈరోజు నేను చేసిన ఆయుర్వేద పౌడర్, అది పొడి ఏంటంటే మునగాకు పొడి అనమాట. ఇది వెన్ను నొప్పి, కీళ్ళ నొప్పులు అంటారు కదా, అలాగే ప్రెగ్నెన్సీగా ఉన్నవాళ్ళు, బాలింతగా ఉన్నవాళ్ళు, మామూలు వాళ్ళు కూడా ఐరన్ ఫుడ్ ఇది. మునగాకు మామూలుగా తినలేని వాళ్ళు అనమాట. ఇలాగ పౌడర్ చేసుకొని ఫస్ట్ రైస్లో వేసుకొని తినచ్చు అనమాట. చాలా చాలా ఈజీ ప్రాసెస్ కూడా చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే మునగాకు చూసారు కదా, పౌడర్ కింద ఎలా ఉంది. ఫస్ట్ ఆకు ఎంత ఉందో అదంతా ఫస్ట్ క్లీన్గా కడిగేసుకుని లోపలే నీళ్ళలో ఆరబెట్టేసుకున్నాను. అది తర్వాత కొమ్మల కింద కడిగి ఆరబెట్టేసుకుని దాన్ని లోపల ఇంట్లోనే నీళ్ళలో ఆరబెట్టుకున్నాను. కడిగేసిన తర్వాత కొమ్మలు ఆరిపోయిన తర్వాత ఆకుల కింద ఇలా తీసేసుకుని ఒక్క స్పూన్ నెయ్యి అనమాట. అయితే మా ఇంట్లో అవైలబుల్గా నెయ్యి అయితే లేదు, అందుకనేసి నేను ఏం చేశానంటే నెయ్యి బదులు వెన్నేసి వెన్నను కరిగించి నెయ్యి కింద చేసుకున్నాను. ఆ నెయ్యిలో కొద్దిగా మినగాకు, అంటే ఫస్ట్ టైం ట్రై చేశానండి ఇది. నిజంగా అయితే నేను ముందు చేసింది కూడా కాదు, ఇప్పుడు చేయలేదు, ఎలా ఉంటుందని ట్రై చేశాను. ఆ నెయ్యిలోనే ఆకు ఆల్రెడీ ముందే రెడీ చేసుకుని ఉంచుకున్నాను కాబట్టి వేపేసాను. అలా శుభ్రం వేపేస్తే అంత అవ్వింది. తర్వాత ఎండుమిర్చి, ఒక 5 ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, పులుపు కోసం అంటే మరీ అగరగొన్నట్టు అనిపిస్తుంది చిన్న చింతపండు పిక్క వేసి అవి కూడా బాగా దోరగా అయితే వేగనిచ్చాను అనమాట అండి. ఎక్కువసేపు వేగనిచ్చాను. ఇది ఎందుకంటే చాలామందికి బ్లడ్ లేదమ్మా అనేసి అంటారు. అలాగే చాలామంది కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు, గుత్తుల నొప్పులు అంటారు. పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలకు కూడా మునగాకు కంపల్సరీ పెట్టండి అంటారు. ప్రతి దాంట్లో మునగాకు ఉండిలా చూసుకోవాలంటారు. మీరు ఇలాగ చేసుకున్న పౌడర్ ఉంచేసుకుని రైస్లో కానీ కర్రీస్లో కూడా పౌడర్ కింద వేసుకోవచ్చు. ఇది వేసుకుని మామూలుగా తినేయచ్చు. ఉత్తినట్టు కూడా తినడం చాలా చాలా టేస్టీగా అయితే ఉందండి. నిజంగా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా చాలా బాగుంది. ఇంకోండి ఇలాగైతే ఇది అయితే ఆయిల్ గట్ట వేయలేదు, ఆల్రెడీ మునగాకు వేపు తీసుకున్నాను కదా, అందులోనే పెట్టేసి వేపేసాను. ఇంత ఆయిల్ కూడా ఏమి వేయలేదు, వేయకుండా దోరగా అయితే వేపేసాను. శుభ్రంగా ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, లాస్ట్ చింతపండుగా కరివేపాకు వేసాను. అది కూడా బాగా వేగించేసాను. పక్క తీసేసి తర్వాత చింతపండు ఒకటి వేడి చేశాను, కొద్దిసేపు వేడి చేసి ఇవన్నీ తీసేసి ఇడ్లీగా సెపరేట్గా కొద్దిసేపు చల్లారనిచ్చాను. వేడికి మిక్స్ పట్టలేదు, కొద్దిసేపు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మిక్స్ పట్టేటప్పుడే సాల్ట్ వేసి మిక్స్ పెట్టేసాను. నిజంగా చెప్తున్నానండి, చాలా చాలా టేస్టీగా కూడా ఉంది. నిజంగా మీరు ట్రై చేయండి. నేను అన్నది నిజమో కదా మీరే చెప్పండి. అది మనకి హెల్దీ ఫుడ్ అండ్ మంచిది కూడా, మీ పిల్లలకు కూడా ఇష్టంగా తింటారనమాట. మీరు ఇది టిఫిన్లో కూడా వాడచ్చు. ఇప్పుడు ఇడ్లీ ఉందనుకోండి, ఇడ్లీలో పౌడర్ మనం ఏదో పొడి వేసి తింటున్నాం కదా, ఈ పొడి వేసి పెట్టి నిజంగా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకున్న ఇడ్లీ మీద పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. దోశనే, టిఫిన్లో ఏదైనా ఓకే. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చేయండి. ఓకే, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని కోరుకుంటూ మీ సత్యవేణి. ప్లీజ్ నా వాయిస్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించి నా వీడియోస్ని ఆదరించాలని కోరుకుంటూ మీ సత్యవేణి. ఓకేనండి, చూసారు కదా మొత్తం పౌడర్ అయితే అయిపోయింది. చెప్పడం అయితే ఇంకా ఇంతే. ఇది మీకు అందరూ తెలుసు, మునగాకు గురించి యూజ్ అయితే చాలామంది తెలుసు. ఎలా తినాలన్న వాళ్ళు ఇలాగా, ఇది కాదంటే ఉత్తు మునగాకు తెచ్చేసుకుని ప్రతి కూరలను కూడా వేసుకోవచ్చు. అలా తినగలిగితే అలాగ ఇంకా మంచిది. అది కాదంటే ఉత్తు మునగాకే పౌడర్ కింద చేసుకుని రోజు ఒక గ్లాసు నీటిలో, అంటే గోరువెచ్చని ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ కలుపుకుని డైలీ మార్నింగ్ తాగినా కూడా చాలా మంచిది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్